హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వర్ణగిరి టెంపుల్ వెళ్తున్నాం. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది భువనగిరి వెళ్ళే దారిలో ఉన్నాం ఇప్పుడు మనం. అది గూడూరు టోల్ ప్లాజా చూడండి. భువనగిరి వరకు వెళ్ళాల్సిన పని లేదు. టోల్ గేట్ దాటిన తర్వాత మనకు కొంచెం దూరంలో రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది. అదిగో టెంపుల్ చూడండి, అదే స్వర్ణగిరి టెంపుల్. చుట్టూన ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ హౌసెస్ కూడా ఏమీ లేవు. దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తుంది టెంపుల్ చూడండి. ఇది స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. వీకెండ్ కావడంతో చాలా క్రౌడ్ ఉంది, అసలు ఖాళీ కూడా లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ మీకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడ పాదాల పైన కాయిన్స్ కూడా నిలబెడుతున్నారు. నాకైతే ఎందుకో తెలీదు, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలి. మెట్ల దారిలో గోవింద నామాలు రాసి బోర్డ్స్ పెట్టారు. అందరూ గోవింద నామస్మరణ చేసుకుంటూ పైకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తూర్పు గాలి గోపురం. ఇటు నుంచి మనం ఆలయం లోపలికి వెళ్తాం. ఇటు చూడండి, ఇక్కడ దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు కూడా పెట్టారు. మీరు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇది స్వామివారి రథం. ఇక లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్స్ అండ్ సెల్ ఫోన్స్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. వీకెండ్ కావడంతో చాలా మంది వచ్చారు. అండ్ 4 జిగ్జాగ్స్ లైన్స్ కూడా ఉన్నాయి. మాకు దర్శనం అవ్వడానికి 2 గంటల సమయం పట్టింది. లోపలికైతే సెల్ ఫోన్లు అయితే అలో లేదు, అందుకే లోపల వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు. టెంపుల్ మొత్తం స్టోన్స్తో కట్టారు. చుట్టూ ప్రకారాలు చాలా అందంగా చెక్కారు. ఇక్కడ ఒక మండపం ఉంది. లోపల ఇక్కడ కూడా కాయిన్స్ నిలబెడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడి గోపురం. ఇక్కడ బంగారు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉత్తర గాలి గోపురం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి. మేము ఇప్పుడు టెంపుల్ బయటికి వచ్చేసాం. బయట చాలా ఖాళీ స్పేస్ ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ వెనకాల ఉన్నాం. దర్శనం కోసం లైన్లో నిలబడ్డప్పుడు నాకు ఎలిఫెంట్ కనిపించింది. అది చూడ్డానికి మళ్ళీ వెళ్తున్నా. అదిగో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గార్డెన్లు పెట్టి అందులో ఆవు దూడ బొమ్మలు ఏనుగు బొమ్మలు పెట్టారు. నేను చూసిన ఏనుగు బొమ్మే చాలా బాగుంది కదా. టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. చాలా అంటే చాలా స్పేస్ ఉంది ఇక్కడ. ఇక్కడికి దగ్గరలో రైల్వే ట్రాక్ కూడా ఉంది. ట్రైన్ కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ చూడండి. ఈ పిల్లలు కూడా ట్రైన్స్ చూస్తున్నారు చూడండి. స్వర్ణగిరి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి పక్కనే పెద్ద గంట కూడా ఉంది. నేను ఇప్పుడు కొట్టడానికి వెళ్తున్నా. ఇక్కడ కోనేరు కూడా ఉంది, చూద్దాం పదండి. పాము పడగ పైన ఉన్న కృష్ణుడి విగ్రహం పెట్టారు. చుట్టూ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇందులో తాబేలు కూడా ఉన్నాయి చూడండి. కోనేరు చుట్టూ 2 అంతస్తుల భవనం కట్టారు. ఫస్ట్ మేము కిందికి వెళ్తున్నాం.
వీకెండ్ కావడంతో చాలా పబ్లిక్ వచ్చారు. కోనేరు మధ్యలో ఆదిశేషుడి పైన పడుకొని విష్ణుమూర్తి విగ్రహం చాలా బాగుంది. అనంత పద్మనాభ స్వామి విగ్రహం పక్కకి ఉంటుంది, కానీ ఇక్కడ వెళ్ళగిలా పడుకొని ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, కోనేరులో ఉన్న స్వామివారిని బాగా కనిపించాలి అంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూడాలి. ఇదండి స్వర్ణగిరి టెంపుల్లో చూడాల్సిన ప్లేసెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.